ప్రాణం పోతే కానీ ఏపీ ప్రభుత్వం ఏపీ అధికారులు కళ్ళు తెరవలేదు. నిన్నటి ఘటన తర్వాత ఈ రోజు హడావుడిగా పుష్కర ఘాట్ల దగ్గర బారికేడ్లు ఏర్పాటు చేశారు. పరిస్థితిని దగ్గరుండి ఏపీ డీజీపీ రాముడు పరీక్షిస్తున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత కాకుండా ప్రమాదానికి ముందే పసిగట్టి ఉంటే ఇంతమంది ప్రాణాలు పోయేవా అని సాక్షి ప్రతినిధి ప్రశ్నిస్తే నోరు మూసుకొని ఉంటే మంచిదంటూ దురుసుగా ప్రవర్తించారు. దీనిపై పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ దిలీప్ అందిస్తారు. ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లలో ఏపీ డీజీపీ రాముడు గారు కూడా ప్రత్యేకంగా పర్యవేక్షణ చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు రాముడు గారు ఉన్నారు. వారిని ఎలాంటి పర్యవేక్షిస్తున్నారు, ఎలాంటి ఏర్పాటు చేస్తారో తెలుసుకుంటున్నారు. సార్ చెప్పండి, నిన్న అనుకోని ఘటన జరిగింది. సో ఈ రోజు ఎలాంటి ఏర్పాటు చేయబోతున్నారు? ఈ రోజు ఏర్పాట్లన్నీ బాగున్నాయి, ప్రాబ్లం లేదు. మీరు చూస్తున్నారు కదా, అన్ని చోట్ల ఎంత క్రౌడ్ వచ్చినా ఈరోజు మీరు చూసారు, ఉదయం నిన్నటి కంటే ఎక్కువ క్రౌడ్ వచ్చినా కూడా మనం ఇప్పుడు బ్యారికేడ్స్ అన్ని మంచిగా ఉన్నాయి. ఫోర్స్ కూడా ఎక్స్ట్రా ఫోర్స్ పెట్టాము. ఇప్పుడు ఎక్కడ ఏం ప్రాబ్లం లేకుండా చాలా స్మూత్గా జరుగుతుంది. అందుకోసం భక్తులు వచ్చి వాళ్ళు లీజర్లీగా ఇక్కడ స్నానాలు ఆచరించుకొని పోవచ్చు, ప్రాబ్లం లేదు. కానీ నిన్న ఉదయం ఇదే స్పాట్ లో చూస్తే కొన్ని వేల సంఖ్యలో కూడా జనాలు మోరించారు. నిన్న ఇలాంటి పరిస్థితి కనిపించలేదు. ఏదో ముందే ఏర్పాటు చేస్తే ఇంత భారీ మూల్యం చెల్లించుకుంటే మంచిదే నా అభిప్రాయం. సో అంటే ఈ రోజు ఇంకా కొంతమంది పోలీసులు కూడా ఏర్పాట్లు లేవనేటువంటి అభిప్రాయం వ్యక్తమవుతుంది. వాళ్ళు విధుల్లో ఉంటున్నారు కానీ వారికి సరైనటువంటి నీటి సౌకర్యం కానీ, వసతి సౌకర్యం కానీ, ఫుడ్ కానీ సరైన పోలీసు అయితే అన్నట్లేని వాదన వినిపిస్తుంది. జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసినాక మనం నోరు మూసుకునేది మంచిది నా అభిప్రాయం. మొత్తం ఈ రోజు ఎంతమంది పోలీసులు బందోబస్తులో ఉన్నారు? ఈ రోజు ఎంతమంది పోలీసులు బందోబస్తులో ఉన్నారు? ఇది మొత్తానికి ఏపీ డీజీపీ రాముడు గారు మనతో మాట్లాడడానికి ముందుకు రావడం లేదు. నిన్న జరిగినటువంటి ఘటన పైన విచారణ జరుగుతుంది. దానిపైన ప్రస్తుతానికి మనం ఏమీ మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నామంటున్నారు. కానీ డీజీపీ ఏదైతే ఏర్పాటు చేస్తామో మేము భారీ గేట్లు ఏర్పాటు చేస్తామంటున్నారు. కానీ నిన్న మాత్రం ఇక్కడ ఒక భారీ గేట్ కూడా ఏర్పాటు చేయనటువంటి పరిస్థితి. ఏదైతే చంద్రబాబు నాయుడు పూజా కార్యక్రమాలు చేయడానికి వచ్చారో అలాంటి సమయంలో ఇక్కడ మనం ఉన్నటువంటి పరిస్థితి ఒక భారీ గేట్ కూడా ఏర్పాటు చేయలేని పరిస్థితి. మొత్తం వేల సంఖ్యలో నిన్న ఉదయమే ఇక్కడికి చేరుకున్నారు భక్తులు. కానీ వారికి ఎలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేయలేదు. ఏదైతే ఘటన జరిగిందో దాని తర్వాత ప్రత్యేకమైన టెంట్లు వేశారు, వాటర్ సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారు. కానీ ఇదేదో నిన్నే జరిగితే ఇన్ని ప్రాణాలు మనకు మిగిలి ఉండేవి, ప్రాణాలు పోయేటివి కాదు, మొత్తం మిగతా జీవులుగా నిన్న చూస్తాం మనం. కానీ ఈ రోజు మాత్రం ఆ పరిస్థితి డీజీపీ గారితో ప్రత్యేకంగా మాట్లాడే ప్రయత్నం చేశాం. కానీ తను కూడా పూర్తి స్థాయి వివరాలు వెల్లడించేందుకు ముందు రావడం లేదు. ఏదైతే విచారణ జరుగుతుందో విచారణ వచ్చిన తర్వాత మాట్లాడదామని చెప్తున్నారు. ఉదయం నుంచి కూడా నేనే ప్రత్యేకంగా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నానని చెప్తున్నారు. కానీ ఎంతమంది పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు, ఎంతమంది పోలీసులకు ఎలాంటి సౌకర్యాలు కల్పించారు అనేటువంటి విషయాలు మాత్రం తను చెప్పలేని పరిస్థితిలో ఉన్నాడు. కానీ నిన్న ఇదే ప్రాంతంలో కొన్ని వేల సంఖ్యల మంది కూడా ఉద్యానికి చేరుకున్నారు. కానీ ఎక్కడ కూడా నిన్న ఇదే సమయంలో బారిగేట్స్ లేవు. ఏదైతే నిన్న జరిగిన ఘటన తర్వాత ఈ రోజు బారిగేట్స్ ఏర్పాటు చేశారు, ఈ రోజు మంచినీళ్ళ సదుపాయం ఏర్పాటు చేశారు. కానీ నిన్ననే ఇలాంటివి చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు, ఇంతమంది భక్తులు చనిపోయే వాళ్ళు కాదు. సో మొత్తం ఒక ఏదైతే పుష్కరాలు మొత్తం ఘనంగా జరుపుకుంటున్నామని చెప్తున్నటువంటి ప్రభుత్వం మాత్రం ఏర్పాటు చేయడంలో నిన్న మాత్రం పూర్తిగా విఫలమైంది. ఈ రోజు కూడా ఇంకా విఫలం అవుతుందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే డీజీపీ సైడ్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటిని కూడా వెల్లడించడానికి ముందుకు రాని పరిస్థితి. కానీ నిన్న ఇదే పరిస్థితి కూడా ఉంటే మాత్రం చాలా మంది ప్రాణాలు దక్కేవి. సో తమ వారిని చూసుకునేది. సో చాలా వరకు కూడా ఏవైతే ఏర్పాటు చేయలేదు దాని వల్లే తమ వాళ్ళు చనిపోయారని, తొక్కిసలాట కంటే కూడా ఎక్కువ కూడా ఏదైతే మంచినీటి సదుపాయం లేదు అనేటువంటి విమర్శలకు లేవు అని చెప్పి కూడా చాలా మంది క్యూ లైన్ లో చాలా గంటల సమయం తరబడి వేచి ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లోపల పూజా కార్యక్రమాలు నిల్చున్నాడు. సుమారు 2 గంటల పాటు తన పూజా క్రమాలు చేశారు. సో ఆ ప్రాంతంలో ఇక్కడ కొన్ని వేల సంఖ్యలో ఇంచుమించు ఇదే ప్రాంతంలో నిన్న ఉదయం పూట సుమారు 50,000 మంది ప్రజలు ఇక్కడ పుణ్య స్నానాల కోసం వేచి చూశారు. గంటల తరబడి వేచి ఉండడంలో వాళ్ళకి సరైనటువంటి నీటి సదుపాయాలు లేకపోవడం వల్ల సో బయటికి వెళ్ళలేని పరిస్థితి, క్యూ లైన్ లో నిల్చోలేని పరిస్థితి. ఆ క్రమంలో నీటి సదుపాయం లేదు, క్యూ లైన్ లేదు, తొక్కిసలాట. మేము ముందు స్నానానికి వెళ్ళాలని చెప్పేసి చాలా మంది భక్తులు స్నానం చేసి బయటికి వెళ్ళాలని చెప్పి భక్తుల తపన. సో ఈ నేపథ్యంలో భారీ మూల్యం నిన్న జరిగింది. మొత్తం సుమారు 29 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్న ఏదైతే ఏర్పాటు చేయలేరో ఆ కారణంగానే మొత్తం ఇది అధికారుల వైఫల్యమా లేక ప్రభుత్వ నిర్లక్ష్యమా అనేది ఇంకా తేలాల్సి ఉంది. ప్రభుత్వం మాత్రం పేరుకు మాత్రం విచారణ కమిటీ వేశాము, విచారణ తర్వాతనే పూర్తి స్థాయి ఫలితాలు విచారణ తర్వాతనే పూర్తి స్థాయి ఫలితాలు వెల్లడవుతాయని చెప్తున్నారు. కానీ డీజీపీ కూడా ఈ ఏదో ఎంతమంది బందోబస్తు ఉన్నారు దీనిపైన కూడా మనం సాక్షి మీడియా అనేటువంటి ప్రశ్నలకు సమాధానాలు డీజీపీ దగ్గర కూడా లేవంటే పరిస్థితిని మనం అర్థం చేసుకోవచ్చు. అధికారులు ఏ విధంగా పనిచేస్తున్నారు, అధికారులు ఏ విధంగా పనిలో నిమగ్నమయ్యారనేది డీజీపీ మాటల్లోనే మనం తెలుసుకోవచ్చు. ఇది ఈ రోజు పుష్కర ఘాట్ వద్ద ఉన్నటువంటి పరిస్థితి.